నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భారతదేశంలో మొట్టమొదటి విద్యావేత్త ఫాతిమా షేక్ ధన్యజీవి కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు భారతదేశంలో మొట్టమొదటి విద్యావేత్త మహనీయురాలు ఫాతిమా షేక్ ధన్యజీవి అని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు అన్నారు. ఫాతిమా షేక్ 194వ జయంతిని నిడదవోలు పట్టణంలో ఉర్దూ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, 20 పాయింట్స్ చైర్మన్ లంకా దినకర్, కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలు చేయటంలో లోపాలను గుర్తించటం, సమీక్షించటం జరిగిందన్నారు. వాటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం అమలు నిధులను 100% ప్రజలకు వాటి ప్రయోజనాలను చేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు పథకాల యొక్క ప్రయోజనాలు పొందుతున్నది లేనిది అన్న అంశంపై శాఖల వారీగా సమీక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాలను ఏ విధంగా అమలు జరుగుతున్నాయో సమీక్షించడం జరిగిందని తెలిపారు. వాటిలో లోపాలు అధిగమించి మెరుగైన సూచనలకు వేదికగా ఈ సమావేశం నిర్వహించామన్నారు. 20 పాయింట్ ప్రోగ్రాం చైర్పర్సన్ లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు తీరుపై సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్, జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం సామాజిక వర్గంలో ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఫాతిమా షేక్ గారి 194వ జయంతిని మన నిడదవోలు మున్సిపాలిటీలో ఉర్దూ స్కూల్ దగ్గర జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆశ్చర్యకరం ఏంటంటే ఈరోజు భారతదేశంలో పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు తెలియని అంటే ఎవరు లేరు. కానీ వీళ్ళ కష్టకాలంలో ఫాతిమా షేక్ గారు వారి ఇంట్లోనే ఆశ్రమం ఇచ్చారు. మరి సావిత్రిబాయి పూలేతో కలిపి ఫాతిమా షేక్ గారు ఉపాధ్యాయురాలుగా చాలా కరుడు కట్టిన కార్యకర్తగా ఉండి అసమాన సమాజంలో ఆడపిల్లలు చదువు రాకూడదు, చదువుకోకూడదు, వెనకబడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి అనే సమాజంలో మరి సావిత్రిబాయి పూలే గారితో కలిసి ఒక సామాజిక కార్యకర్తగా బాలికలకి విద్యను అందించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాగే పూణేలో కానీ మహారాష్ట్రలో మొత్తం రాష్ట్రం అంతా కూడా సావిత్రిబాయి పూలే గారితో తిరిగి ఫాతిమా షేక్ గారు అనేక స్కూల్స్లో ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. చాలా ప్రఖ్యాత పొందిన ఫాతిమా షేక్ గారు కుటుంబం అంతా కూడా అభ్యుదయమే. మరి ఆ రోజు జ్యోతిరావు పూలే గారిని తండ్రి గారి ఇంట్లో నుంచి పంపించేశారు, గెంటేశారు. నువ్వు అన్నిటికీ బయటికి వెళ్తున్నావు అని చెప్పి ఆ రోజు సనాతన ధర్మం అంటూ మూఢత్వాలని, ఆడపిల్లలు చదువుకోకూడదు, స్త్రీలు ఇళ్లలోనే ఉండాలి, వితంతులు వివాహాలు చేసుకోకూడదు, సతీసాగమనం పాటించాలని చెప్పి ఉన్న సమాజంలో ఆయన వ్యతిరేకించాడు. దానికోసం తండ్రి కోప్పడి నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకున్నావని ఇంట్లోంచి గెంటేశాడు. అప్పుడు ఫాతిమా షేక్ గారు ఇంట్లో వాళ్ళకి ఆశ్రమం ఇచ్చారు. మరి ఫాతిమా షేక్ గారు కూడా చాలా అభ్యుదయవాది, ముస్లిం ఎడ్యుకేటర్ ఆవిడ. అందరికీ కూడా విద్యను అందించాలని, కుల మతాలతో సంబంధం లేకుండా ఆడపిల్లలు బాగా చదువుకుంటేనే ఈ భారతదేశం అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి సావిత్రిబాయి పూలే గారితో కలిపి అనేక పాఠశాలలు స్థాపించారు. మరి మనందరం కూడా ఈ రోజున ఆవిడని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. 200 సంవత్సరాల క్రితమే ఎడ్యుకేషన్ లేని, చదువు లేని సమయంలో వాళ్ళు అంత గొప్పగా ఆలోచించి ఆడపిల్లలు కాదు మగపిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి. మనకు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది, సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అడుగుతా, మీ అమ్మా నాన్నలు ఎవరన్నా అడిగితే ముందు అడిగే ప్రశ్న ఏంటి? మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది, లేదా మీ అబ్బాయి ఏం చదువుకుంటాడు అనే కదమ్మా అడుగుతారు. అంటే చదువు చాలా ప్రాముఖ్యమైంది. చదువుకుంటే ఈ ప్రపంచం ఎలా ఉంది, ఈ ప్రపంచాన్ని చెడు, మంచి చెడు అనేది మనం ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారితో కలిపి మహారాష్ట్రలో పూణేలో స్కూల్స్ అన్నీ కూడా స్థాపించి గవర్నమెంట్ చేయలేని పనుల్ని
ఆ స్కూల్స్ అన్నీ కూడా స్థాపించి ఇళ్లలో చదువుకుందామన్నా కూడా బయటకు రానకుండా అడ్డుపడిన వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొచ్చి స్కూల్స్ చేర్చి మరి వాళ్ళ ట్రైనింగ్లో చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. అందుకని మనం ఈరోజు ఫాతిమా షేక్ గారిని అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మనందరి తరఫున ఫాతిమా షేక్ గారికి జోహార్లు అర్పిద్దాం. జోహార్లు అనండి. జోహార్ ఫాతిమా షేక్ గారికి, జోహార్ ఫాతిమా షేక్ గారికి, జోహార్ ఫాతిమా షేక్ గారికి.